వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఆంధ్రప్రదేశ్లో రహదారుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు వాహన రద్దీ ఎక్కువగా ఉండి 50 కిలోమీటర్లకు పైగా దూరం ఉండే రోడ్లను ఇంజనీర్లు ఎంపిక చేశారు. దాదాపు 1600 కిలోమీటర్ల మేరకు ఉన్న వీటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఏపీలో వాహన రద్దీ అధికంగా ఉన్న రహదారుల విస్తరణ పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో విస్తరించడంపై కసరత్తు చేస్తుంది. ఇటీవల రహదారులు భవనాల శాఖపై సీఎం సమీక్షలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. దీంతో అధికారులు వీటిపై పలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వాహన రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లను ఎంపిక చేసి వాటిని 7 నుంచి 10 మీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదిస్తున్నారు. 50 కిలోమీటర్లకు పైగా దూరం ఉండి వాహన రద్దీ ఎక్కువగా ఉండే 26 రోడ్లను ఇంజనీర్లు ఎంపిక చేశారు. ఇవన్నీ కలిపి దాదాపు 1.600 కిలోమీటర్ల మేరకు ఉన్నాయి. వీటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఖచ్చితంగా ఎంత ట్రాఫిక్ రద్దీ ఉంది, వాటిలో కార్లు, లారీలు, బస్సులు వంటి వాహనాలు నిత్యం సగటున ఎన్ని ప్రయాణిస్తున్నాయి, ఆయా రహదారుల విస్తరణకు ఎంత వ్యయమవుతుంది తదితరాలన్నిటిపై డిపిఆర్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకు సలహా సంస్థను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ రైతులకు శుభవార్త. 2వ విడత రైతు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ విడతలో 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ కానుంది. దాదాపు 64 లక్షల మంది రైతులకు 6.190 కోట్లు జమ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రభుత్వం. 2వ విడత రైతు రుణమాఫీ నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ విడతలో 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ కానుంది. 6.4 లక్షల మంది రైతులకు 6,190 కోట్లు జమ చేశారు. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు 6,035 కోట్లు విడుదల చేయగా రుణమాఫీ ద్వారా ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 2 దశల్లో కలిపి రైతుల ఖాతాలో 12,225 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా, రాహుల్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు. 1,50,000 వరకు ఉన్న రుణాలని మాఫీ చేశామని తెలిపారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు 1 టైం సెటిల్మెంట్ కాదు, ఫుల్ టైం సెటిల్మెంట్ చేశామని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 43,000 కోట్ల వడ్డీ కట్టినట్లు వివరించారు. ఆర్థిక కష్టాలున్న రైతులకు మేలు చేసిన బట్టికి అభినందనలు తెలిపారు. కాగా రైతులకు 2వ విడత రుణమాఫీ చేయడం సంతోషంగా ఉందని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. 2వ విడత రుణమాఫీ లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. రైతుల మేలు కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్న రుణమాఫీపై శరావేగంగా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. 2వ విడతలో 6.4 లక్షల మంది ఖాతాల్లో 6.190 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఇవాళ పండుగ రోజు అన్న ఆయన ఇలాంటి కార్యక్రమం గతంలో మన దేశంలో ఎక్కడా జరగలేదని మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. కాగా రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నామని మంత్రి తుమ్మల అన్నారు. ఒకే పంట కాలంలో 31,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నామన్న ఆయన ఆగస్టులో 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉంటామని తెలిపారు. త్వరలోనే రైతు భరోసా విధి విధానాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో కంటే భిన్నంగా రైతు భరోసా విధి విధానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ పంట వేయాలని రైతులను కోరారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. కేటీఆర్ ఆహ్వానం మేరకు ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన విషయం తెలిసిందే. తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడేనని ఈ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొందరు కారు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీలో చేరుతూ వస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల వరకు చేరికల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కూడా ఈ జూలై 6న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆయనకు సీఎం రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూలై 6న కాంగ్రెస్ లో చేరుతున్నట్టు అంతకుముందే కృష్ణమోహన్ రెడ్డి ఓ సమావేశంలో తన అనుచరులకు తెలియజేశారు. దీంతో ఆ సమయంలో స్థానిక గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సైతం ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండ్లని స్థానిక నేతలు వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీ శ్రేణులకు సర్ది చెప్పి ప్రయత్నం చేశారు పీసీసీ పెద్దలు. పైగా గద్వాల కాంగ్రెస్ నాయకులతో సమావేశమై వారందరికీ నచ్చజెప్పిన తర్వాతే ఆయన హస్తం పార్టీలో చేర్చుకున్నట్లు పార్టీ వర్గాలు కూడా తెలిపాయి. ఈ నేపథ్యంలో హస్తంలో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాడు. తిరిగి తన సొంత గూడు అయిన బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పథకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మనుబాకర్, సారబ్ జోత్ జోడీ కాంస్య పథకాన్ని గెలుచుకుంది.
మనుబాకర్ జోడీ దక్షిణ కొరియాకు చెందిన జోడీపై గెలుపొందింది. దక్షిణ కొరియాకు చెందిన ఓహో లియోజన్ హోడ్ జోడీపై 16 నుంచి 10 తేడాతో విజయం సాధించింది మనుబాకర్ జోడీ. తొలుత ఇండియన్ జోడీకి సరైన గురి కుదిరింది. కరెక్ట్ గా 10 పాయింట్లు సాధించింది. అయితే సమయంలో ప్రత్యర్థి జోడీ వెనుకబడింది. కేవలం 4 పాయింట్లు మాత్రమే దక్కించుకుంది. ఇదో జోష్ లో గురి తప్పకుండా దూసుకెళ్లింది. చివర్లో ప్రత్యర్థి పుంజుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు భారత్ జోడీ కాంస్య పథకం దక్కించుకుంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో రికార్డు క్రియేట్ చేసింది 22 ఏళ్ల మనుబాకర్. స్వతంత్ర భారత్ లో ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు సొంతం చేసుకున్న ఫస్ట్ క్రీడాకారిణి. బ్రిటిష్ పాలనలో 1900 ఒలింపిక్స్ లో బ్రిటిష్ ఇండియన్ అథ్లెట్ నార్మన్ ఫ్రీచాట్ అథ్లెటిక్స్ లో 2 రజత పథకాలు సాధించాడు. దాదాపు 124 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించింది మనుబాకర్. ఒలింపిక్స్ లో 2 పథకాలు అందుకున్న మహిళల్లో మను రెండో వ్యక్తి. అంతకు ముందు పివి సింధు ఈ ఘనత సాధించింది. మరో ఈవెంట్ లో మనుబాకర్ పోటీ పడుతుంది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో తన అదృష్టాన్ని పరిరక్షించుకోనుంది మనుబాకర్. రెండో పథకం గెలవగానే హర్యానా అమ్మడు మనుబాకర్ ఉబ్బి తబ్బిబ్బి అయ్యింది. చాలా ఆనందంగా ఉందని, పథకం సాధించినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని మనసులోని మాట బయటపెట్టింది. మరోవైపు తన కూతురు ఒలింపిక్స్ లో సెకండ్ పథకం సాధించడంపై మనుబాకర్ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు. అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం జెన్నిఫర్ లార్సన్ బృందాన్ని సత్కరించారు. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే వారికి తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు. పర్యావరణ హితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. అంతకుముందు మంత్రి నారా లోకేష్తోనూ అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని నివాసంలో లోకేష్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు ఆరోపించారు. ఉత్తర తెలంగాణ ప్రజల నోటికాడి ముద్దను లాక్కెళ్లారని మండిపడ్డారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ నార్త్ తెలంగాణ మీద కూడా చూపాలన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం హౌస్ కమిటీ వేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు కట్టవచ్చునని, అవసరమైతే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను కేంద్రాన్ని ఒప్పిస్తామని స్పష్టం చేశారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల మీద కూడా ఉండాలి. ఇది ప్రధానంగా మేము కోరుకునేది కూడా. చాలా వెనుకబడ్డం. గతంలో మెదక్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి, సిద్దిపేట గజ్వేలు సిరిసిల్ల ప్రాంతాలకు నీళ్లు వచ్చినాయి. అన్ని మా కండ్ల ముంగట కనిపించే నీళ్లే అధ్యక్ష, మా ప్రాణహిత నీళ్లే. గోదావరిలో నీళ్లు లేవని అందరికీ అర్థమయ్యే విషయమే. కొత్తగా నీళ్లు వచ్చినాయి ఈ ప్రాంతాల కంటే మా కండ్ల ముందు కనిపించే నీళ్లే మాకు కాకుండా దక్షిణ తెలంగాణకు ప్రత్యేకించి ఈ ప్రాంతాలకు తరలించారు. మాకు తీరని అన్యాయం చేసిండ్రు. మా నోటికాడి ముద్దనెత్తుకపోయినరు, మా కడుపు కొట్టినరు. ఇవాళ మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నరకయాతనకు గురి చేసి నోటికాడి ముద్దనెత్తుకపోయింది గత ప్రభుత్వం. ఈ ప్రాంతంలో చాలా వివక్షకు కూడా గురి అయినాం. వెనుకబడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష, ఇక్కడ మా జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే చెనాకా కోరాట పూర్తి చేయడానికి 350 కోట్లు కేటాయించాలని డిమాండ్ ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తమకు చెల్లిస్తున్న వేతనాలు పెంచడంతో పాటు క్రమబద్ధీకరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను గన్ పార్క్ వద్ద పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళతో పోలిసి చాలా తక్కువ జీతాలు మావి. కానీ మాకు ఏ చిన్న ఒకవేళ ఈ సందర్భంలో చనిపోయినాం అనుకో, మా మట్టి ఖర్చులో కూడా మా యొక్క సోదరులే దాదాపు 100-200 స్పీడ్ చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంది. 14 years నుంచి పని చేస్తున్నాము. ఇప్పటికి కానీ 10,000 కానీ శాలరీ లేదు. మాకు ఉద్యోగ భద్రత లేదు, ఏం లేదు, వర్కింగ్ డేస్ లేదు, ఏం లేదు సార్. హాలిడేస్ ఉండవు, ఏం ఉండవు. జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మాకు ఎలాంటి చనిపోతే కూడా ఎలాంటి భద్రత లేదు. మాకు 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు మాకు ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ కావాలి. మాకు ఆ భద్రతను కల్పించాలని మేము ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి రావడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించిన ఆమె ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలన్నారు.
నెల రోజుల వ్యవధిలో బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారు చేయని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో బాధిత కుటుంబాలకు సత్వర సాయం అందజేయాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వీలైతే పరిహారాన్ని మరింత పెంచాలని కేంద్రాన్ని కోరారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయాన్ని అందించాలని లోక్సభ సమావేశంలో రాహుల్ పేర్కొన్నారు. వయనాడులో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కోటిలోని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో రహదారిపై బైఠాయించారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పోలీసులకు ఆశా కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. వేతనం 18,000 ఇవ్వాలని 15 రోజుల సమ్మెలో ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. భారీ వరద నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తారు. దీంతో అంతెత్తు నుంచి కృష్ణమ్మ ఉరుకలు పెడుతూ కిందకు దూకుతోంది. దిగువనున్న నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది. ఇందుకు సంబంధించిన డ్రోన్ వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. కృష్ణమ్మ అందాలు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు శ్రీశైలం ఘాట్ రోడ్ ప్రాజెక్టు సమీపంలో ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలో అల్లూరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పేదబయలు మండలం జామిగూడలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రతి ఏటా కురిసే వర్షాలతో గుంజివాడ వాగు దాటేందుకు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. సరుకులు కావాలన్నా వైద్యం కోసం వెళ్లాలంటే వంతెన దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వంతెన లేకపోవడంతో దివ్యాంగులు అనారోగ్యానికి గురైన వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు వంటపాత్ర సహాయంతో వాగు దాటించారు. అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని 2 గ్రామ పంచాయతీల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం నూతన కమిటీని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ నియమించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా వల్లెప్పు పవన్ కుమార్, ఉపాధ్యక్షుడిగా మార్క భార్గవ్ గౌడ్, ప్రధాన కార్యదర్శులుగా చంద్రబాబు, ముదిరాజ్, నరేందర్ గౌడ్, కార్యదర్శిగా నాయని క్రాంతి యాదవ్లను ఆయన నియమించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తమకు బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. వీళ్ళు కొన్ని కులాలకు కూడా వీళ్ళు హామీలు ఇచ్చినారు. ముదిరాజులకు ముదిరాజ్ మరియు ముత్రాజ్ తెనుగోళ్ల సామాజిక వర్గాలను బీసీడీ నుండి బీసీడీఏలోకి మారుస్తామని చెప్పి వాళ్ళు ముదిరాజులకు కూడా హామీ ఇచ్చినారు. అది కూడా వాళ్ళు మర్చిపోయినారు. ఈరోజు మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పారు. దాన్ని ఊసేయలేదు ఇంతవరకు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రె పంపిణీ అన్నారు. మళ్ళీ మన గొల్లకుర్మ సోదరులు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ అని చెప్పిండ్రు. ఈరోజు ఆ స్కీమే తీసేసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాష్ట్రంలో. మరి గౌడ సోదరులకు ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తా అని చెప్పిండ్రు. ఆ రోజు బీసీ కామారెడ్డి వేదికగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అది కూడా ఆయన మర్చిపోయినారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.